యాక్చువల్గా. అలాగే మెయిన్గా చిరంజీవి గారి గురించి మీ ప్రభు గారు ఇందాక ప్రస్తావించారు కనుక ఆయన గురించి చెప్పాలి. అవునండి, ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో లేకపోతే ఇంకొకటి అనే ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయరండి? మేము అందరూ అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే, ఇది మాదే, 2 రాష్ట్రాలు మాదేనండి. చిరంజీవి గారు అన్న ఒక మంచి మాట ఏంటంటే ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా సిలవల పలవలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తమ్మునేలు పెట్టేసి మాట్లాడుతున్నారు. సరే, కాస్ట్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడారు, నేను మాట్లాడాను చాలాసార్లు, చాలా మంది మాట్లాడారు. ఓకే, సో ఒక చోటే ఉండండి, ఇండస్ట్రీలోనే ఉండండి. ప్రపంచం అంతా 2 చుట్టూ తిరుగుతుందండి. ఇది నేను ఇదివరకు జాఫ్రింట్లో కూడా చెప్పాను. ఓకేనా, ఒకటి డబ్బు చుట్టూ తిరుగుతుంది, ఇంకోటి దేని చుట్టూ తిరుగుతుందో మీకు తెలుసు. సో ఎప్పుడు మనం మాట్లాడిన ఇవే టాపిక్స్ మాట్లాడతాం. ఎందుకు ఇండస్ట్రీనే ఫోకస్ చేస్తారు? వందల మంది మన చుట్టూ ఉంటారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళ గురించి ఎందుకు వేస్తారు? ఒక సినిమాలో ఎవరో ఒక అమ్మాయి చేస్తారు, లేక ఒక అబ్బాయి చేస్తారు, ఆ అబ్బాయి ఇండస్ట్రీ అమ్మాయి, ఇండస్ట్రీ అమ్మాయి, ఇండస్ట్రీ అమ్మాయి కాదండి. మేము మీ వాళ్ళమేనండి. మీరు లేకపోతే మేము లేము, మీ పబ్లిసిటీ లేకపోతే మేము లేము. అలాగే మా సినిమాలు మేము లేకపోతే కూడా మీకు ఇబ్బందే కదండి. సో ప్లీజ్ అండి, దయచేసి మా ఎవరైతే సినిమా ఫ్యామిలీస్ ఉన్నామో మేము చెప్పే మనోవేదనో లేకపోతే మా భావమో దాన్ని బూతుగా చేసి వేరేలాగా ప్రచురించొద్దని కోరుకుంటున్నాను. ప్రభు గారు, ఒక్కసారి నేను మళ్ళీ తప్పు మాట్లాడతానేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి కూడా తప్పించుకోకూడదు అనేది ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేదే మన చట్టం కదా. సో మీరెందుకు నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు కదా? ఇదే హైలైట్ అవుతుంది కదా. వేయండి, ఇదే వేయండి. హేమగారు నమస్కారం అండి. ఇప్పుడు మీరు జరిగిన అన్యాయము దానికి ఎలాగ నాకు న్యాయం చేస్తారని మీరు అడుగుతున్నారు. అందుకోసం ఇక్కడంతా సమావేశం జరిగింది. ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను మిమ్మల్ని ఈ వేదిక మీదకి తీసుకొచ్చింది. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఆ జడ్జిమెంట్ కాపీ ఎక్కడుంది? సార్, ఆల్రెడీ గ్రూపుల్లో నేను షేర్ చేశాను సార్. November 3కి ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర గ్రూపుల్లో ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చాను. November 3కి వచ్చింది సార్ జడ్జిమెంట్ కాపీ. November 3కి వచ్చింది. జడ్జిమెంట్లో యాక్చువల్గా ఏముంది? జడ్జి గారు ఏమని తీర్పిచ్చారు? జడ్జి గారు తీర్పిచ్చింది సార్, ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని. డ్రగ్స్ కేసుకి మీకు సంబంధం లేదంటాం కాదు, మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా? తీసుకుంటే శిక్ష వేసేవాళ్ళు సార్, తీసుకోలేదు కనుక ఈ నిర్దోషిగా వదిలేశారు సార్. నిర్దోషిగా వదిలేయటం వేరు పరిస్థితులు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న పాయింట్లో అది క్లారిటీగా తీసుకోలేదు అని పరీక్షలు, రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్ట్స్ అవన్నీ వాటి ఆధారంగా వాళ్ళు చెప్తారు. అవునండి, వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్ట్లు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేపించండి, నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్ లో పెట్టాను సార్. అందరూ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మా అసోసియేషన్ రెస్పాన్స్ ఏంటి సార్? మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 వీక్ లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది. కష్టంలో ఉన్న ఆర్టిస్టులని, పూర్ పీపుల్ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషన్ తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమ్మీడియట్ గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమ్మీడియట్ గా జరిగిపోయింది, 1 వీక్ లో జరిగిపోయింది. కానీ ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు అంత సపోర్ట్ అసలు రాలేదు? ఎందుకు రాలేదు సార్? చిరంజీవి గారు మనుషుల్ని పంపించారు, తనకేం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరో, ఇంకో 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు.
సో నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశాడు సార్, ట్వీట్ కూడా చేశాడు. తర్వాత అసోసియేషన్ లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు నచ్చనోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్ గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్, రాలేదనుకండి. చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఆయన పర్సనల్ గా రాకపోవచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో కవర్ పెట్టారు. నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవ్వరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషణని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్ లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరుగుతాను, తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్ లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు కిచెన్ షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ నేను నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవ్వడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పనులు నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే ఇంక జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది.